అడవిలో చెరువు దగ్గర ఒక రహస్యమైన గుహ ఉండేది. దీని రహస్యమైన గుహ అని ఎందుకంటారంటే ఎవ్వరికీ ఈ గుహ లోపలికి వెళ్లే అనుమతి లేదు కనుక. మింకు కొంగ ఇల్లు ఆ గుహ పక్కనే ఉండేది. తను పగలు రాత్రి గుహని కాపలా కాస్తూ ఉండేది. అక్కడే ఇంకో చెట్టు మీద మింకు కొంగ యొక్క మంచి మిత్రుడైన మోంటూ కోతి కూడా ఉండేది. ఒకరోజు ఉదయం కాలు తోడేలు అరుపులకి అన్నింటికీ మెలకువ వచ్చింది. చాలా నొప్పిగా ఉంది. అరే, ఇది కాలు తోడేలు గొంతులా ఉంది. తను ఎందుకలా అరుస్తున్నాడు? కొన్ని క్షణాల్లో ఏనుగు, జింక, జిరాఫీ, జీబ్రా, నక్క, గుంట నక్క మరియు రాబందు అన్నీ అక్కడికి చేరుకున్నాయి. అవి అక్కడ కాలు తోడేలు నేలమీద పడుకుని బాధపడ్డం చూశాయి. తన ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ కుందేల్ని పిలుచుకొని వస్తాను. మరుక్షణమే జింక డాక్టర్ కుందేల్ని పిలుచుకుని వచ్చింది. డాక్టర్ కుందేలు తోడేలుకి చెకప్ చేసి ఇలా అంది. కాళ్ళ తోడేలు, నిన్న రాత్రి నువ్వు డిన్నర్లో ఏం తిన్నావు? నిన్న సాయంత్రం నేను ఒక గద్దని తిన్నాను. అది నాకు గ్రీన్లాండ్ తోటలో దొరికింది. ఆ గద్ద చాలా రోజుల నుంచి అక్కడే చనిపోయి పడి ఉంది. నువ్వు దాన్ని తినేశావు, అందుకే నీకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నా నొప్పిని తగ్గించండి డాక్టర్ కుందేలు. నీ నొప్పిని పోగొట్టడానికి నాకొక ప్రత్యేకమైన మూలిక కావాలి. అది కేవలం రహస్య గుహలో దొరుకుతుంది. కానీ కేవలం మింకు కొంగ మాత్రమే దాని లోపలికి వెళ్ళగలదు. నేను తోడేలు ప్రాణాలని కాపాడాలి అంటే నేను ఖచ్చితంగా ఆ గుహలోకి వెళ్ళవలసిందే. పదండి, త్వరగా నాతో పాటు రండి. జంతువులన్నీ డాక్టర్ కుందేలుతో కలిసి రహస్యమైన గుహ దగ్గరకు చేరుకున్నాయి. జరిగిందంతా మింకు కొంగకి చెప్పాయి. మీరనుకున్నట్టు ఈ గుహలోపల అటువంటి మూలికలేం లేవు. అది నేను చూసుకుంటాను. నువ్వు ముందు నన్ను లోపలికి పోనివ్వు. తోడేలు కడుపులో నొప్పిగా ఉంటే దానికి చికిత్స నేను చేస్తాను. మీరు నాతో పదండి. త్వరగా పద, తను నొప్పితో చాలా బాధపడుతున్నాడు. మొంటుకోతి, నువ్వు గుహని జాగ్రత్తగా చూసుకో. నేనిప్పుడే వస్తాను. నాతో పదండి. మింకు కొంగ వాటిని నల్ల చెట్లలోకి తీసుకెళ్ళింది. అక్కడ్నుండి తను ఒక మూలికను తీసుకుని అది కాలు తోడేలుకి తినిపించింది. అది తిన్న తోడేలుకి నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నొప్పికి మందు అడవిలోనే ఉంది కదా, మరి మమ్మల్ని నువ్వు గుహలోకి ఎందుకని తీసుకుని వెళ్ళావు? ఎందుకంటే తన గుహలోపలికి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలనుకున్నాడు. అందుకే అలా అబద్ధం చెప్పాడు. అది తెలిసి జంతువులన్నీ డాక్టర్ కుందేల్ని బాగా తిట్టేశాయి. తను అలానే చూస్తూ ఉండిపోయింది. ఒకరోజు షేర్ఖాన్ అన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అప్పుడే ఒక నల్ల చిరుత అక్కడికొచ్చింది. షేర్ ఖాన్, మీ అడవికి చాలా పెద్ద సమస్య రాబోతోంది. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? మీ అడవిలో ఉండే మింకు కొంగ మీకు తెలియకుండా చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను నిజం చెప్తున్నాను షేర్ ఖాన్. తను ఎవరిని ఆ గుహ దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదంటే తను అందులో ఒక రాక్షసుణ్ణి పెట్టి పోషిస్తున్నాడు. నిజానికి మింకు కొంగ అడవిపైన అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. అందుకే ఆ రాక్షసుణ్ణి పెంచుతున్నాడు. మీ అందరి ముందు మంచిగా నటిస్తున్నాడు. రేపటితో ఆ రాక్షసుడికి 2 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంక తను తినడం మొదలు పెడతాడు. మీకొక విషయం చెప్పనా? తనకి ఇష్టమైన ఆహారం జంతువుల మాంసం. ఇంకో వారం వరకు తను ఆ గుహలో ఉండే ఆహారం తింటాడు. తన ఆహారం ఏర్పాటు కోసం మింకు కొంగ మీ అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతాడు. ఆ తర్వాత 8వ రోజు తను ఆ గుహ నుండి బయటికి వచ్చాక అప్పుడు మిమ్మల్ని చంపి తింటాడు. ఆ తర్వాత మింకు కొంగ ఈ అడవికి రాజవుతాడు. అప్పుడు మీరందరూ వాళ్ళకి బానిసలుగా ఈ అడవిలో ఉండిపోతారు. మాకు నీ మాటల మీద అస్సలు నమ్మకం లేదు. నువ్విక్కడి నుండి వెళ్ళిపోతే నీకే మంచిది. సరే, నేను వెళ్ళిపోతాను. కానీ నేను చెప్పినట్టు నష్టం కలిగినప్పుడు మీరందరూ నా మాటల్ని నమ్ముతారు. అలా అంటూ ఆ నల్ల చిరుత అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం చోటు జింక తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ తనకి తన బిడ్డ కనిపించలేదు.
అరే, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? తన బిడ్డ పడుకున్న చోట కొంగ యొక్క ఈక కనిపించింది. షేర్ఖాన్, నా ఇంటి నుంచి నా బిడ్డ మాయమైపోయాడు. అలాగే మా ఇంట్లో మింకు కొంగ యొక్క ఈక కూడా దొరికింది. అంటే దాని అర్థం తనే నా బిడ్డను మాయం చేశాడని. లేదు, అయినా నేను అలా ఎందుకు చేస్తాను? వాటి మధ్య చాలా వివాదం జరిగింది. కాని వాటన్నింటికీ మింకు కొంగని అనుమానించడం కరెక్ట్గా అనిపించలేదు. కాని ఈ సంఘటన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అడవి నుండి జంతువులు మాయమయ్యాయి. అలాగే ప్రతి జంతువు ఇంట్లో కొంగ యొక్క ఈక దొరికేది. ఇంకా అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడుతున్నాయి. మింకు కొంగ, ఏ ఇంట్లో నుండైతే జంతువులు మాయమవుతున్నాయో ఆ ఇంట్లో ఈకలు దొరకడం వల్ల మేము అదే సాక్ష్యంగా తీసుకున్నాము. ఇప్పుడు మాకు ఆ చిరుత చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ మాట విని మింకు కొంగకి చాలా ఆశ్చర్యం కలిగింది. మింకు కొంగని తీసుకెళ్లి జైల్లో బంధించండి. మింకు కొంగని షేర్ఖాన్ జైల్లో బంధించాడు. అక్కడికి మోంటూ కోతి తనకి దొంగతనంగా 2 పూటల ఆహారం తీసుకెళ్లి అందించేది. కాని ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు అడవి నుండి ఏ జంతువు మాయమవ్వలేదు. ఆ నల్ల చిరుత చల్లగా ఉండాలి. ఆ నల్ల చిరుత మనల్ని ముందే హెచ్చరించింది. లేదంటే మనం ఇప్పటికీ జంతువులు మాయమవ్వకుండా ఆపలేకపోయేవాళ్ళం. ఇంతలో ఆ నల్ల చిరుత ఒక వేటగాడితో కలిసి అక్కడికొచ్చింది. అరే, ఇతను ఒక వేటగాడు కదా. నల్ల చిరుత, నువ్వు తనతో కలిసి వచ్చావేంటి? ఈ నల్ల చిరుత నా స్నేహితుడు. తను ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అలా చేయమని నేనే చెప్పాను. అంటే దాని అర్థం? నేను కాలియా సమాజం యొక్క వేటగాణ్ణి. మా నాన్నగారు ఒక గొప్ప యంత్రాన్ని కనిపెట్టారు. అది ఉపయోగించి ఒకేసారి 5 జంతువుల్ని వేటాడొచ్చు. దాన్ని ఉపయోగించి ఆయన చాలా జంతువుల్ని వేటాడాడు. అప్పట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా కంగారు పడ్డాయి. ఆయన నాపడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు ఆయన అరాచకాలకు విసిగిపోయి ఒక మాంత్రికుడైన బాబా బాలునాథ్ ఏం చెప్పారంటే, మా సమాజానికి ఒక శాపం ఉంది అంట. మా సమాజంలో ఉండే వేటగాడిని ఏదైనా కొంగ చాలా సులభంగా చంపగలదు. ఆ తర్వాత మింకు కొంగ వాళ్ల నాన్న మా నాన్నగారిని చంపేశాడు. అలాగే అప్పటినుంచి ఆ యంత్రాన్ని ఆ గుహలో పలే దాచిపెట్టేశారు. ఇంతకుముందు మింకు వాళ్ల నాన్నే దానికి కాపలా కాసేవాడు. ఆ తర్వాత మింకు దానికి కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మా నాన్న చావుకు పగ తీర్చుకోవాలని దానికోసం ఆ యంత్రాన్ని రహస్యంగా గుహ నుంచి బయటికి తీసుకురావాలి అనుకున్నా. ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యపోయి ఒకదానినొకటి చూసుకుంటున్నాయి. వాటి భయానికి హద్దులే లేకుండా పోయాయి. అందుకే నేను అన్నిటికంటే ముందు మీ జంతువులన్నిటినీ మాయం చేశాను. ఆ మాయం చేసిన నిందను మింకు కొంగ పైన వేసిన తర్వాత తనని మీరు బంధించేలా చేశాను. ఇప్పుడు నేను ఆ యంత్రాన్ని బయటికి తీయబోతున్నాను. ఆ తర్వాత అడవి మొత్తం మీద నా రాజ్యమే ఉంటుంది. తన మాట విని జంతువులన్నీ భయంతో ఉనికిపోతున్నాయి. ఇంతలోనే వెనుక నుండి ఒక శబ్దం వచ్చింది. అంత నవ్వాల్సిన అవసరం లేదు దుష్టవేటగాడా. ఈ మాట విని జంతువులన్నీ అటువైపు చూశాయి. అక్కడ మోంటూ కోతి మింకు కొంగని తీసుకుని వచ్చి అక్కడ నిలబడి ఉంది. అరే వా, మింకు కొంగ! నా స్నేహితుడిపైన నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే నేను ఈరోజు ఉదయమే తనని విడిపించేశాను. అలాగే ఈ నల్ల చిరుత నిజస్వరూపం అందరి ముందుకు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను. మింకుని ఇక్కడికి తీసుకొచ్చే సమయం కోసం చూస్తున్నాను. నల్ల చిరుత, వెంటనే రహస్యపు మాయా గుహ వైపుకు పద. వేటగాడు ఇంకా నల్ల చిరుత గుహ వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. జంతువులన్నీ వాళ్ల వెనకాలే ఉన్నాయి. కొంగ గాలిలో ఎగురుకుంటూ వచ్చి వేటగాడి తలపైన ముక్కుతో 2 సార్లు పొడిచింది. తన ముక్కు తగలగానే వేటగాడికి నొప్పి మొదలయ్యింది. అసలు ఏం జరుగుతోంది? మీ పైన శాపం ప్రభావం చూపిస్తుంది గురువుగారు. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నానంటే కనుక తను నన్ను చంపేస్తాడు. పరిగెత్తు! పరిగెత్తండి గురువుగారు, పరిగెత్తండి. ఆ ఇద్దరూ చాలా వేగంగా అక్కడి నుండి పారిపోయారు.
మింకు కొంగ మనందరినీ కాపాడాడు. మింకు కొంగ, మమ్మల్ని క్షమించు. మేము కారణం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాము. ఈరోజు నువ్వే లేకుంటే అందరము ఆ వేటగాడికి బానిసలయ్యేవాళ్ళం. ఏం పర్వాలేదు షేర్ ఖాన్, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. ఆ రోజు నుండి మళ్ళీ మింకు కొంగ ఆ గుహ బయటే కాపలా కాస్తూ ఉంది. అంతేకాదు, అడవిలో తన గౌరవం ఇంకా పెరిగింది.